హలో ఫ్రెండ్స్, నేను శ్రవణ్ రుద్ర మోటార్స్ నుంచి. ఈరోజు మనం ఎలక్ట్రికల్ వెహికల్లో రెగ్యులర్గా ఫేస్ చేసే ఒక ప్రాబ్లం గురించి అయితే డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా డ్రమ్ బ్రేక్ షూ ఉన్న ఎలక్ట్రికల్ స్కూటర్స్లో ఒక 10,000 కిలోమీటర్స్ 15,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా దాంట్లో ఓరింగ్ ఇష్యూ అన్నది వస్తూ ఉంటుంది. సో మీరు ఎన్ని కొత్త లైనర్స్ వేసినప్పటికీ ఓరింగ్ అరిగిపోవడం వల్ల మీకు కొత్త లైనర్స్ అన్నది పట్టుకోదు. సో రెగ్యులర్ డ్రమ్ బ్రేక్ షూకి ఈ ప్రాబ్లం అన్నది సాల్వ్ కాదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి రుద్ర మోటార్స్ వాళ్ళు ఒక ప్రీమియం కేటగిరీ డ్రమ్ బ్రేక్ షూని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ డ్రమ్ బ్రేక్ షూ రెగ్యులర్ గేజ్ కంటే ఒక 1 mm ఎక్స్ట్రా గేజ్ వస్తుంది విత్ ఇన్బిల్ట్ కట్స్. ఈ కట్స్ ఉండడం వల్ల మీకు గ్రిప్పింగ్ అనేది చాలా బాగుంటుంది. ప్లస్ ఒక 1 mm ఎక్స్ట్రా ఉండడం వల్ల మీకు ఏదైతే ఓవరింగ్ ఇంటర్నల్గా రబ్ అయిపోయి ఉంటుందో ఆ ఓవరింగ్ ప్లేస్ని ఇది గ్యాప్ కవర్ చేస్తూ ఉంటుంది. మీరు ఇందులో చూసినట్టయితే ప్రతి లేయర్ మొత్తంలో కూడా విత్ డెప్త్ కట్స్తో వస్తుంది. అరౌండ్ 2 to 3 mm ఆఫ్ కట్స్. సో మీకు లైనర్ ఇష్యూస్ ఉంటే కనుక మీరు ఈ ప్రోడక్ట్ని మా వెబ్సైట్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వెబ్సైట్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. దీనికి అడిషనల్ డిస్కౌంట్ కూడా నడుస్తుందండి. సో మీరు డ్రమ్ బ్రేక్స్ ఇష్యూ కనుక సాల్వ్ చేసుకోవాలనుకుంటే, లేక దీని రిలేటెడ్ మీకు ఏ రకమైన క్వెరీ ఉన్నా మీరు మా కమెంట్ బాక్స్లో మీరు పింగ్ చేస్తే, మీరు మెసేజ్ చేస్తే మీ కమెంట్ని బేస్ చేసుకొని మీ ప్రాబ్లం ఏంటన్నది మీకు మేము పర్సనల్గా కాల్ చేస్తాం. ఆర్ ఎల్స్ మా కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు మాకు కాల్ చేయొచ్చు. మీ ప్రాబ్లం ఏదున్నా ఆ ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని మీకు ఒక వీడియో, అంటే మీకు వీడియో పరంగా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలన్నది మేము మీకు అడ్రస్ చేస్తూ కూడా ఒక వీడియోని పోస్ట్ చేస్తాం. సో ఏ ప్రాబ్లం ఉన్నా ప్లీజ్ కాంటాక్ట్ రుద్ర మోటార్స్. అండ్ కంటిన్యూగా కింద మీకు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఎలక్ట్రికల్ వెహికల్లో, మీరు అది కింద కమెంట్ సెక్షన్లో కనుక కమెంట్ చేస్తే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, దానికి కావాల్సిన స్పేర్ పార్ట్ ఎక్కడ దొరుకుతుంది అన్నది క్లియర్గా మీకు వీడియో అయితే పెడతాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.